హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. చక్కగా చికెన్ ఫ్రై ఇంట్లోనే చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయితే చేసేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి స్టవ్ మీద. ఇందులోకైతే శుభ్రంగా కడిగిన చికెన్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇందులోకైతే మనకి ఓ టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందాం. అలాగే 1.5 స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇంక ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత అయితే కొద్దిగా అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కలిపేసుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే వెయిట్ చేద్దామండి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూసారా, వాటర్ అయితే చాలా వచ్చినాయి కదా. ఆయిల్ అయితే ఇప్పుడే పోసుకోవద్దండి. ఇలా వాటర్ అంతా బాయిల్ అయిపోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ముక్క అయితే ఫ్రై అయిపోవాలండి. ఇలాగా ఇంకా వాటర్ అయితే ఇంకిపోయినాయి కదండి. ఇప్పుడైతే మనం అయితే ఇందులోకి అయితే ఆయిల్ అయితే పోసేసుకుందామండి. నేనైతే ఒక 3 స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటానండి. 1/2 kg చికెన్ కాబట్టి 3 స్పూన్లు అయితే సరిపోతుందండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకైతే కరివేపాకు కూడా కొద్దిగా అయితే ఇప్పుడైతేనే యాడ్ చేసుకోండి. ఇంకా ఇలాగే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే చికెన్ అయితే చక్కగా అయితే ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూ ఇలా ముక్క అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేయాలండి. ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. ముక్క అయితే గట్టి పడాలండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ప్లేట్ అయితే వేసుకోకండి, అస్సలు పైన మూత మట్టికి వేసుకోకుండా ఇలాగే ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే కలుపుకుంటూ ఇలాగే మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోయిద్దండి. ఇంక ఇలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయిపోయేదాకైతే కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే ఫ్రై అయిపోయింది కదండి. ఇక ఇందులోకి అయితే మనం ధనియాల పౌడర్ వేసుకుందామండి. ధనియాలు, లవంగా, చెక్క నేనైతే ఇందాకే ఫ్రై చేసేసుకొని పేస్ట్ పౌడర్ చేసేసుకొని పెట్టుకున్నానండి. అదైతే వేసేసుకున్నాను. తర్వాత వచ్చి నెక్స్ట్ అయితే గరం మసాలా అండి. అది కూడా అయితే 4 టేబుల్ స్పూన్ దాకా అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం అండి, 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంక ఇలా అంతా వేసేసుకొని ఇలాగైతే కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి అయితే నా స్టైల్లో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.